వేదాంతం పరిచయం పరిభాష. బ్రహ్మలో లేదా ఆత్మలో ఎటువంటి భేదాలు లేవు. బ్రహ్మలో ఎటువంటి భేదాలు లేవు. భేదాలు 3 రకాలు: విజాతీయ, సజాతీయ, స్వగత భేదాలు. విజాతీయ భేదం 2 భిన్న జాతులకు చెందినవి. చెట్టు, జంతువు ఇవి 2 భిన్నంగా ఉంటాయి. వీటిని విజాతీయ భేదము అంటారు. సజాతీయ భేదం ఒకే జాతిలో ఉండే భిన్నత్వం. ఉదాహరణకు చెట్లలో మామిడి చెట్టు వేరేగా ఉంటుంది, మందార చెట్టు వేరేగా ఉంటుంది. స్వగత భేదం ఒకే చెట్టులో ఉండే భిన్న భాగాలు, కొమ్మ, పువ్వు, వేళ్ళు, ఈ విధంగా స్వగత భేదం. బ్రహ్మ సజాతీయ, విజాతీయ, స్వగత భేదరహితం. బ్రహ్మాన్న ఆత్మాన్న ఒకటే. కాబట్టి ఆత్మలో సజాతీయ, విజాతీయ, విగత భేదాలు లేవు. ఏక ఏవాగ్ర ఆసీత్ నాణ్యకించన మిషత్. ఏకం అంటే స్వగత భేదాలు లేవు. బ్రహ్మ నిరాకారం, నిరవయం. కాబట్టి ఒకే అంశంలో ఉండే భిన్న భాగాలు లేవు. ఏవా అంటే సజాతీయ భేదరహితం. బ్రహ్మ ఒకటే కాబట్టి 2 బ్రహ్మలు లేవు. ఉదాహరణకు ఆకాశాన్ని తీసుకుంటే ఆకాశానికి పై 2 వర్ణాలు సరిపోతాయి. అది ఏకం అంటే నిరవయం. ఏవహ అంటే 2 ఆకాశాలు లేవు. కానీ విజాతీయ భేదం ఉంది. అగ్ని, వాయువు లాంటి తక్కిన భూతాలున్నాయి. అవి ఆకాశానికి భిన్నంగా ఉన్నాయి. అదే బ్రహ్మ విషయానికి వచ్చేసరికి బ్రహ్మకు విభిన్నంగా ఇక్కడ లవలేశం కూడా ఏదీ లేదు. నాణ్యకించన మిషతు, కొంచెం కూడా బ్రహ్మకు భిన్నంగా ఏదీ లేదు. అంటే బ్రహ్మ విజాతీయ, సజాతీయ, స్వగత భేదరహితం.